హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటలు. ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఈ పులిహోర మనకు గుళ్ళల్లో ప్రసాదంగా పెట్టే పులిహోర అంత టేస్ట్గా ఉంటుందండి. మరి ఆ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక అందులో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల నువ్వులు, ఎండుమిర్చి వేసుకొని వీటిని కలర్ మారే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకోవాలి. పల్లీలు లైట్గా కలర్ మారిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతుండగానే పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చిని అంతా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. మనకు చింతపండు పులిహోర టేస్ట్గా రావడానికి మెయిన్ ఈ పోపేనండి. ఈ పోపును బాగా పెట్టుకోవాలి. మనం పులిహోర చేసుకునే ముందే చింతపండు నానబెట్టుకొని దాని గుజ్జునంతా తీసి ఇలా ఈ పోపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని ఈ కరివేపాకును పక్కన పెట్టుకోవాలి. చూడండి, మన చింతపండు పులుసు మొత్తం దగ్గరికి పడిపోయి చిక్కగా అయింది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం ఎక్కువగా వేసుకోవద్దండి, చిటికెడు ఇంత కొంచెం బెల్లం అయితే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు సిమ్లో ఉంచుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అన్నం వండుకొని ఇలా రెడీ పెట్టుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును ఇలా క్రష్ చేసుకొని అన్నంలో వేసుకొని అన్నం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును, మనకు అవసరమైనంత పులుసును ఇందులో వేసుకొని అన్నం మొత్తం కలుపుకోవాలి. అన్నానికి మొత్తం ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇందులో వేసుకోవాలి. ఈ పొడేనండి ఈ పులిహోరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ పులిహోరలో ఈ పొడి అంతా బాగా కలిసేలాగా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. అన్నాన్ని ఎక్కువగా కలపొద్దండి, ఇలా లైట్గా పొడి పొడిగా కలుపుకోవాలి, లేదంటే అన్నం మెత్తబడిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ ప్రసాదం పులిహోర మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.